ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూతభవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. వృశ్చిక రాశి వారి జాతకంలో 6 గవ్వలు పడ్డాయండి వారి జ్యోతిష్య బలంలా. వృశ్చిక రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మానసిక ఒత్తిడి అధికం ఉంటుందండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం కళారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుక్రుడు అధిపతి కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అనురాధ నక్షత్రం వారికి శనీశ్వరుడు అధిపతి కాబట్టి మాత్రం వీరికి కొద్దిగా వాటి ఫలితం కలిగే అవకాశం ఉందండి. కానీ వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి కొన్ని ఇబ్బందులు కలుగుతాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణ చిక్కులు ఉన్నవారు కొద్దిగా రుణం తీర్చుకోవటం చాలా వరకు మంచిది. అలాగే వారికి రుణం రావాలనుకునే వారు కొద్దిగా తీసుకోవడం మంచిదండి. కానీ వీరి జాతకంలో మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో గురుబలం ఉంది కాబట్టి వీరు దొంగల్లో పోయినా దొరల్లో పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా ఏ ప్రపంచంలో ఏ దిక్కు పోయినా సరే వీరి మాట చలామణి అయ్యే అవకాశం ఉందండి. రాజకీయ రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, వ్యవహార రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, అలాగే ఎలాంటి క్రిటికల్ పొజిషన్ ఎలాంటి సమస్యలైనా తీర్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం దృష్టి దోషం చాలా ఉంది. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి, బాణవతి కంటే మాత్రం శగవతి కంటే మాత్రం ఈ దృష్టి దోషం మంచిది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం వీరి జాతకానికి మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం దృష్టి పోవడానికి మాత్రం మహాగణపతిని పూజ చేయటం, అలాగే మాత్రం వీరు త్రిశూలం వాడటం, వీరఖడ్గం వాడటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. వీరికి శనివారం అలాగే మంగళవారం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం బిజినెస్ చేసేవారికైతే తిరుగు ఉండదు ముఖ్యంగా. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో హోటల్ పరిశ్రమ రంగంలో కలిసి వస్తుంది. అలాగే బహుళ అంతస్తులు కట్టేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. మోటార్ ఫీల్డ్ వారికి కలిసి వస్తుంది. ఆయిల్ రంగం, ఆయిల్కి సంబంధించిందంటే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇలాంటి వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ కలియుగంలో మాత్రం అన్ని యంత్రాలతో నడుస్తున్న యుగమే కాబట్టి ఆ యంత్రాలకు అధిపతి శనీశ్వరుడు కాబట్టి వారి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా శనీశ్వరుని ఈ కలియుగంలో ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. వృశ్చిక రాశి వారు కూడా ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కానీ ఈ జాతకంలో చూడాలంటే రెండవసారి గవ్వలు వేసి చూద్దామండి. శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి, 6 గవ్వలు శుభకరం పడ్డాయండి. ఇంకా రెండవసారి 6 గవ్వలే పడ్డాయండి వీరి జాతకానికి. స్త్రీలకు అధికమైన ప్రాధాన్యత కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. గృహిణులకు గృహ విషయంలో ఏ సమస్యలు వచ్చినా వారు తట్టుకునే శక్తి ఉంటుంది, అనుకున్న సాధించే శక్తి ఉంటుంది. అలాగే సంతానంతో ఇబ్బందులున్నా తొలగిపోతాయి, అత్తమాలతో ఇబ్బందులున్నా తొలగిపోతుంది, తల్లిదండ్రులతో ఇబ్బందులున్నా తొలగిపోతుంది, అన్నదమ్ములతో ఇబ్బందులున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో విరోధాలున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటుంది. భార్యాభర్తలతో మాత్రం అపార్థాలు ఉన్నా కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. వివాహం కాని స్త్రీలకు వివాహ సమస్యలు ఉండి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వివాహం దగ్గరకు వచ్చి దూరమయ్యే వారికి కూడా అవి తొలగిపోయే అవకాశం ఉందండి. అది తొలగిపోవాలంటే మాత్రం 6వ సంఖ్య ఆ మహాలక్ష్మి దేవత సంఖ్య కాబట్టి అష్టలక్ష్మి పూజలో ఎవరికైనా పూజ చేయవచ్చు. గోవులోని వర్ణం ఉంటుంది కాబట్టి చాలా మంచి ఫలితం ఉంటుందండి వీరి జాతక బలానికి. విద్యలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి తట్టుకునే అవకాశం ఉంటుంది. పట్టుదల అధికం ఉంటుంది. పట్టుదలతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. వీరు ఏది చేసినా మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి వృశ్చిక రాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. 4వ సంఖ్యకి అధిపతి రాహు అండి. రాహుకి అధిపతి కనకదుర్గమ్మ అండి. కనకదుర్గమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం నల్లని గోవుని, తెల్లని గోవుని, అలాగే ఎరుపు గోవుని కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది. వస్త్ర విషయంలో అన్ని వస్త్రాలు మంచిది వీరి జాతక బలానికి. వస్త్ర వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు మాత్రం చాలా వరకు చికాకులు వస్తాయండి. పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా నర్సరీ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. పుష్పాల వ్యాపారం చేసేవారికి లాభయోగం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా
కానీ మాత్రం ఇంజనీర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. కానీ ఉద్యోగస్తుల్లో మాత్రం చాలా వరకు చికాకులు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. వారు ఒకటి మాట్లాడితే ఇతరులు ఒకటి అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రొడ్ల భవనాల శాఖ వరకు లాభయోగం ఉంటుంది. రెవెన్యూ రంగం వారికి తిరుగు ఉండదు. అలాగే మాత్రం నీటిపారుదల సంస్థ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ విద్యుత్ రంగం వారికి ఇబ్బంది తప్పదు వీరి జాతక బలానికి. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కానీ లేబర్ పరిశ్రమ పనిచేసే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. చేతి వృత్తి పనిదారులకు తిరుగు ఉండదండి. వీరి జాతకానికి కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దృష్టి దోషం అధికం ఉంటుందండి. దృష్టి దోషం పోవడానికి వీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే వివాహంలో సమస్యలు ఉన్నవారు, సంతానంలో సమస్యలు ఉన్నవారు, ఆరోగ్యప్రదమైన సమస్యలు ఉన్నవారు, మొండి వ్యాధులు ఉన్నవారు, మొండు బకాయిలు ఉన్నవారు, అలాగే మాత్రం కొన్ని సంవత్సరాల తరబడి ఇబ్బందులు ఉన్నవారు, ఆ చెక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం కరెక్ట్ వారు మాత్రం భక్తాంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరు అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయటం కూడా చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులతో మాత్రం లక్ష్మీనరసింహస్వామిని హోమం చేపించడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి సర్వ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.